Hello everyone. Today I will explain how to speak imaginary actions which are unlikely to happen. I'll explain in English as well as in Telugu with different examples. Let me start. జరిగే అవకాశం లేని ఊహాత్మకంగా చెప్పుకొని మాట్లాడే విషయాల గురించి ఊహించి మాట్లాడే విషయాలను ఎలా మాట్లాడాలనేది క్రింది ఎగ్జాంపుల్స్ ద్వారా తెలుసుకుందాం. ఎగ్జాంపుల్ 1. If I were a bird, I could fly all over the world. నేను పక్షి అయి ఉంటే నేను ప్రపంచమంతా ఎగరగలను. If I were a bird, I could fly all over the world. నేను పక్షి అయి ఉంటే నేను ప్రపంచమంతా ఎగరగలను. ఎగ్జాంపుల్ 2. If she were a fish, she might touch the bottom of the sea. ఆమె ఒక చేప అయి ఉంటే ఆమె సముద్రపు అడుగు భాగాన్ని తాకి ఉండేది. ఇఫ్ షీ వర్ ఏ ఫిష్ షీ మైట్ టచ్ ద బాటమ్ ఆఫ్ ద సీ. ఆమె ఒక చేప అయి ఉంటే ఆమె సముద్రపు అడుగు భాగాన్ని తాకి ఉండేది. స్ట్రక్చర్ ని గమనించండి. ఇఫ్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ వర్ తర్వాత కామా ఫస్ట్ సెంటెన్స్. సెకండ్ సెంటెన్స్ సబ్జెక్ట్ ప్లస్ కుడ్ లేక వుడ్ లేక మైట్ ప్లస్ బేస్ వెర్బ్ యొక్క బేస్ ఫామ్ అంటే V1 ప్రెజెంట్ టెన్స్ వెర్బ్. ఈ స్ట్రక్చర్ ఉపయోగించి మీకు ఎలా క్రియేట్ చేయాలని సెంటెన్స్ అన్నది దీని హెల్ప్ తీసుకోండి. మీరు ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కంపల్సరీగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎగ్జాంపుల్ 3. ఇఫ్ జగన్ బాబా వర్ ద రిచెస్ట్ మ్యాన్ ఇన్ ద వరల్డ్ హీ వుడ్ బై ఆల్ ద ఐలాండ్స్. జగన్ బాబా ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడు అయి ఉంటే అతను అన్ని ఐలాండ్స్ కొనేవాడు. ఇఫ్ జగన్ బాబా వర్ ది రిచెస్ట్ మ్యాన్ ఇన్ ద వరల్డ్ హీ వుడ్ బై ఆల్ ద ఐలాండ్స్. జగన్ బాబా ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడు అయితే ఐలాండ్స్ మొత్తం కొనేవాడు. ఎగ్జాంపుల్ 4. ఇఫ్ షీ వర్ ఏ గాడ్ షీ మైట్ సాల్వ్ ఆల్ ద ప్రాబ్లమ్స్. ఆమె దేవత అయితే ఆమె అన్ని సమస్యలను పరీక్షించగలదు. ఇఫ్ షీ వర్ ఏ గాడ్ షీ మైట్ సాల్వ్ ఆల్ ద ప్రాబ్లమ్స్. ఆమె దేవత అయితే ఆమె అన్ని సమస్యలను పరిష్కరించగలదు. ఎగ్జాంపుల్ 5. ఇఫ్ పీపుల్ లివ్డ్ ఫర్ ఎవర్ దే వుడ్ ఫైట్ మోర్. ప్రజలు శాశ్వతంగా జీవించినట్లయితే వారు మరింత పోట్లాడుకుంటారు. ఇఫ్ పీపుల్ లివ్డ్ ఫర్ ఎవర్ దే వుడ్ ఫైట్ మోర్. ప్రజలు శాశ్వతంగా జీవించినట్లయితే వారు మరింతగా పోట్లాడుకుంటారు. ఎగ్జాంపుల్ 6. ఇఫ్ యు ఆర్ ఏ సూపర్ మ్యాన్ యూ వుడ్ హెల్ప్ ఎవ్రీ వన్. మీరు సూపర్ మ్యాన్ అయితే మీరు అందరికీ సాయం చేస్తారు. మీరు సూపర్ మ్యాన్ కాదు, అందుకే సాయం చేయలేదు. జస్ట్ ఊహించి మాత్రమే మనం చెప్పగలుగుతున్నాం. ఇఫ్ యు ఆర్ ఏ సూపర్ మ్యాన్ యూ వుడ్ హెల్ప్ ఎవ్రీ వన్. మీరు సూపర్ మ్యాన్ అయితే మీరు అందరికీ సాయం చేస్తారు. ఎగ్జాంపుల్ 7. ఇఫ్ యానిమల్స్ స్పోక్ ద లైఫ్ కుడ్ బికమ్ వెరీ డిఫికల్ట్. జంతువులు మాట్లాడితే జీవితం మరింత కష్టతరం అవుతుంది. అందుకే జంతువులు మాట్లాడలేవు, అందుకే జీవితం కష్టతరం కాదు. ఇఫ్ యానిమల్స్ స్పోక్ ద లైఫ్ కుడ్ బికమ్ మోర్ డిఫికల్ట్. జంతువులు మాట్లాడితే జీవితం మరింత కష్టతరం అవుతుంది. ఎగ్జాంపుల్ 8. ఇఫ్ మనీ గ్రూ ఆన్ ద ట్రీస్ ఎవ్రీవన్ మైట్ ప్లాంట్ మోర్ ట్రీస్. చెట్లపై డబ్బులు పెరిగితే ప్రతి ఒక్కరూ ఎక్కువ చెట్లను నాటవచ్చు. ఇఫ్ మనీ గ్రూ ఆన్ ద ట్రీస్ ఎవ్రీవన్ మైట్ ప్లాంట్ మోర్ ట్రీస్. చెట్లపై డబ్బులు పెరిగితే ప్రతి ఒక్కరూ ఎక్కువ చెట్లు నాటవచ్చు. ఎగ్జాంపుల్ 9. వుడ్ యు రిజైన్ ఇఫ్ యు వర్ హిజ్ ప్లేస్. మీరు అతని స్థానంలో ఉంటే మీరు రాజీనామా చేస్తారా? ఇఫ్ మధ్యలో వచ్చింది, అందుకే మనం కామా పెట్టము. వుడ్ యు రిజైన్ ఇఫ్ యు వర్ హిజ్ ప్లేస్. మీరు అతని స్థానంలో ఉంటే మీరు రాజీనామా చేస్తారా? ఎగ్జాంపుల్ 10. ఇఫ్ గాడ్ అపియర్డ్ బిఫోర్ యూ వాట్ వుడ్ యూ ఆస్క్. దేవుడు మీ ముందు ప్రత్యక్షమైతే మీరు ఏమి అడుగుతారు? ఇఫ్ గాడ్ అపియర్డ్ బిఫోర్ యూ వాట్ వుడ్ యూ ఆస్క్. దేవుడు మీ ముందు ప్రత్యక్షమైతే మీరు ఏమి అడుగుతారు? ఎగ్జాంపుల్ 11. వాట్ వుడ్ యూ డూ ఇఫ్ యూ వర్ ద పిఎం ఆఫ్ ఇండియా. మీరు భారతదేశానికి ప్రధానమంత్రి అయితే మీరు ఏం చేస్తారు? వాట్ వుడ్ యూ డూ ఇఫ్ యు ఆర్ ద పిఎం ఆఫ్ ఇండియా. మీరు భారతదేశానికి ప్రధానమంత్రి అయితే మీరు ఏం చేస్తారు? ఇఫ్ మొదట్లో వస్తే
ఫస్ట్ సెంటెన్స్ తర్వాత కామా ఉంటుంది. సెకండ్ సెంటెన్స్ ఎండింగ్లో క్వశ్చన్ మార్క్స్ ఇచ్చాము. ఇఫ్ మిడిల్లో వస్తే కామా ఇవ్వాల్సిన అవసరం లేదు, డైరెక్ట్గా ఎండ్లో క్వశ్చన్ మార్క్ ఇవ్వాలి. ఇది గమనించగలరు. ఈ ఎగ్జాంపుల్ ఆధారంగా జీవితంలో జరగని ఊహించి మాట్లాడే సెంటెన్స్ని ఎలా మాట్లాడాలనేది పైన ఇచ్చిన స్ట్రక్చర్తో మీరు మీ ఓన్ సెంటెన్స్ ఫ్రేమ్ చేసుకొని ప్రాక్టీస్ చేయండి. మీకు డెఫినెట్గా ఫ్లో అనేది వస్తుంది. కన్సిస్టెన్సీ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. మీరు ఇంతవరకు ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి, మర్చిపోండి.